అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సిఎస్ వేప. మెమరీ అండ్ స్టడీ స్కిల్స్‌లో భాగంగా ఈరోజు మనం ఒక కొత్త బ్రెయిన్ ఎక్సర్సైజ్ గురించి నేర్చుకుందాం. మీ బ్రెయిన్ చాలా యాక్టివ్‌గా ఉండాలి అంటే కనుక మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. చాలామంది వాళ్ళ బాడీ పెంచుకోవడానికి జిమ్‌కి వెళ్తారు కదా! అక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు. దానివల్ల బాడీ అనేది బాగా పెరుగుతుంది. అలాగే మనం బ్రెయిన్ బాగా పెరగాలి, చురుకుగా పనిచేయాలి, పదునుగా పనిచేయాలి అంటే గనక మనం కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్‌లో భాగంగా మొదటి ఎక్సర్సైజ్ సుడోకో నేర్చుకోవాలి. సుడోకో రోజు కూడా ఆడాలి. సుడోకో అంటే గనక తెలియని వాళ్ళెవరు ఉండరు. సో, సుడోకో అనేది ఒక రకమైనటువంటి చిన్న ఆట. రైట్? బ్రెయిన్‌కి సంబంధించిన ఆట. ఇది 1990లో ప్రాచుర్యంలోకి వచ్చింది. జపాన్‌కి చెందినటువంటి నికోలి అనేటువంటి ఒక సంస్థ దీన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అలాగే 2000 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని పేపర్లలో ప్రతిరోజు కూడా ఇది ఉండడం జరుగుతోంది. సో, దీనికి మీరు ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. న్యూస్ పేపర్ కనుక మీకు వస్తుంటే ఖచ్చితంగా అందులో ఈ సుడోకో అనేది ఉంటుంది. ఈ సుడోకోలో మనకి 9x9 అనేటువంటి ఒక గ్రిడ్, అంటే ఒక పెద్ద చతురస్రం. అందులో మనకి 9 గళ్ళు ఉంటాయి. సో, మనకి కాలమ్ వైస్ తీసుకున్న 9, అలాగే రో వైస్ తీసుకున్నా కూడా 9, 9x9 మొత్తం 81 చిన్న చతురస్రాలు ఉంటాయి. ఇందులో మనం నంబర్‌ని అందులో పెట్టాలి. మనకి 1-9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 అంకెలని వరుసగా మనం ఆ శ్రేణి, అంటే ఈ గ్రూప్‌లో ఏది మిస్ కాకుండా, రో తీసుకున్న 1-9 అవన్నీ ఉండాలి. అలాగే కాలమ్ తీసుకున్న 1-9 అన్నీ ఉండాలి. ఇందులో జీరోకి సమస్య లేదు. అలాగే 9 కన్నా ఎక్కువ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. ఈ ఆటని మనం రోజు కూడా ఆడాలి. ఈ ఆట ఆడడం మూలాన ఏంటి? బ్రెయిన్‌కి ఒక మంచి ఎక్సర్సైజ్ దొరుకుతుంది. ఈ బ్రెయిన్‌కి చేసేటువంటి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, ఒకటి, మీ కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. సో, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ బ్రెయిన్ బాగా పనిచేయాలంటే కనుక దానికి తగ్గ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. మీకొక ఎనాలజీ చెప్తాను, ఉదాహరణ. ఒక మంచి క్రికెటర్ ఉన్నాడనుకోండి. ఆ క్రికెట్ ఆట ఎక్కడ ఆడతారు? గ్రౌండ్‌లో, పిచ్ మీద ఆడతారు. కానీ ఆ క్రికెటర్ ఖచ్చితంగా జిమ్‌కి వెళ్తారు గదా! మన విరాట్ కోహ్లీ తీసుకుందాం. విరాట్ కోహ్లీ బాగా ఆడాలంటే క్రికెట్ గ్రౌండ్‌లో ఆడాలి, ఆ పిచ్ మీద ఆడాలి. కానీ జిమ్‌కి కూడా వెళ్తాడు గదా! జిమ్‌లో ఏమైనా క్రికెట్ ఆడతారా? లేదు. అతని యొక్క స్టామినా అనేది పెంచుకోవడం జరుగుతుంది. అలాగే మన బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలంటే మనం కూడా మన బ్రెయిన్ స్టామినా పెంచుకోవాలి. దానికి ఈ సుడోకో అనేది పనికొస్తుంది. ఈ సుడోకోలో ఉన్న అనేక లాభాల్లో మొట్టమొదటిది కాన్సంట్రేషన్ అనేది చక్కగా పెరుగుతుంది. కాన్సంట్రేషన్ అంటే మనం చేసే పని మీద ధ్యాస. చాలామందికి, ఈ కాలం పిల్లలకి ముఖ్యంగా ఉన్నట్టు ప్రాబ్లమ్ ఏంటంటే కాన్సంట్రేషన్ అనేది ఎక్కువసేపు నిలబడటం లేదు. ఒక 5 నిమిషాలు ఉందంటే ఏదో ఒక ఇంటరప్షన్ వస్తుంది. దానివల్ల వాళ్ళు డీవియేట్ అయిపోతున్నారు. అలాంటి బాధల నుంచి తప్పించుకోవడానికి, మీ కాన్సంట్రేషన్ పెంచుకోవడానికి ముఖ్యంగా ఈ సుడోకో అనేది చాలా ఉపయోగపడుతుంది. రెండోది, కాన్సంట్రేషన్ బాగా ఉంటే గనక ఆటోమేటిక్‌గా మీ మెమరీ కూడా పెరుగుతుంది. సో, మీకు రెండో బెనిఫిట్ ఏంటంటే మీ మెమరీ అనేది న్యాచురల్‌గా పెరగడం మొదలవుతుంది. అది మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే ఆ గళ్ళని మీరు నింపేటప్పుడు ఏ నంబర్ ఎక్కడ వేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ నంబర్ ఇక్కడ వేస్తే ఇదొస్తుంది, ఇది వేస్తే ఇదొస్తుంది. అలా 2, 3 లింకులు పెట్టుకొని మీరు బ్రెయిన్‌లో పెట్టుకొని ఆలోచిస్తుంటారు కాబట్టి న్యాచురల్‌గా మీరు మెమరీ అనేది పెరుగుతుంది. ఇది కూడా మీరు చక్కగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అలాగే ఈ ఆ సుడోకో అనేది ఒక పజిల్ లాగా అనుకుంటే, మీరు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆ పజిల్ సాల్వ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. అంటే మొత్తం మన టార్గెట్ ఏంటి? ఆ 81 గళ్ళలో అన్నీ కూడా కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఈ అంకెల్ని నింపాలి. ఈ నింపడం అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్. అలా మీరు ఆలోచిస్తే కనుక మీ బ్రెయిన్‌కి ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడము, దానికి సొల్యూషన్ వెతకడము, ఆ సొల్యూషన్ వెతకడంలో ఉండే ఛాలెంజెస్, వాటినన్నిటిని అధిగమిస్తూ ఫైనల్‌గా మీరు ఆ సుడోకుని ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో, దట్ మీన్స్ యూ హావ్ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్. సో, ఎవరైతే ఈ సుడోకో బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి నిజ జీవితంలో కూడా ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేయాలో
అన్నది తెలుస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రాబ్లమ్ రాగానే అందరూ కూడా అయ్యో నాకు ప్రాబ్లమ్ వచ్చేసిందని ఒక ఎమోషనల్ ఫీలింగ్‌లో సాడ్‌గా ఉండిపోతారు. అప్పుడు వాళ్ళ బ్రెయిన్ అనేది చురుగ్గా పనిచేయడం జరగదు. వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి సమాధానాలను కూడా వాళ్ళు గుర్తుపట్టలేని ఆ స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే మీరు సుడోకు బాగా ఆడడం మొదలెడతారో, మీకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎదురుగుండా సొల్యూషన్స్ ఏవున్నాయి అన్నది వెతకడం, వెతికి పట్టుకోవడం అనేది మీకు చాలా సాధ్యపడుతుంది. సో, ఇది ఇంకొక అడ్వాంటేజ్, థర్డ్ అడ్వాంటేజ్. అలాగే ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే లాజికల్ థింకింగ్. ఇవాళ రేపు మనం చక్కగా లాజికల్‌గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏదో ఒక డెసిషన్ తీసుకున్నాం అనేది కాదు. కాబట్టి ఆ లాజికల్ థింకింగ్ అనేది మీకు చాలా భాగం ఈ సుడోకు ఆడడం మూలాన కూడా మీకు చక్కగా వస్తుంది. కాబట్టి ఈ సుడోకు ఆడడం వల్ల మనకి చాలా లాభాలున్నాయి. అలాగే ఎవరికైతే మ్యాథమెటిక్స్ అంటే కొంచెం భయం ఉంటుందో, చాలామందికి మ్యాథమెటిక్స్ అంటే భయం. ఎందుకంటే ఆ అంకెలు చూసేసరికి కొంత గాబరా అనేది వస్తుంది. ఆ గాబరా అనేది ఈ సుడోకు ఆడడం వల్ల తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఆ డిజిట్స్‌తోనే మీరు ప్లే చేయాలి కాబట్టి. ఆ అంకెలతోనే మీరు మొత్తం ఈ సుడోకు పజిల్ సాల్వ్ చేయాలి కాబట్టి మెల్లిమెల్లిగా అంకెలతో మీకు ఫెమిలియారిటీ పెరుగుతుంది. ఫ్రెండ్‌షిప్ పెరుగుతుంది. ఎప్పుడైతే అంకెలతో ఫ్రెండ్‌షిప్ పెరిగిందో మీకు లెక్కలంటే కూడా భయం అనేది తగ్గుతుంది. కాబట్టి ఎవరైతే మ్యాథమెటిక్స్ అంటే భయమో, లెక్కలంటే భయమో వాళ్ళు కూడా ఈ సుడోకు ఆడడం మూలాన ఎంతో బెనిఫిట్ అనేది పొందగలుగుతారు. అలాగే మీకు ఇంకొక క్వాలిటీ తెలియకుండా వచ్చేదేంటంటే పేషెన్స్. ఓపిక అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇదేదో మనం ఫటాఫట చేసేయడానికి రాదు. బాగా ఆలోచించాలి. సో, ఆలోచించడం మనం మొదలుపెట్టినప్పుడు జాగ్రత్తగా సమాధానం వెతికి పట్టుకున్నప్పుడు ఈ ప్రాసెస్‌లో ఓపిక అనేది పెరుగుతుంది. ఆ పేషెన్స్ పెరగడం మూలాన దానివల్ల మీకు చాలా బెనిఫిట్ అనేది వస్తాయి. ఎందుకంటే మీరు ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతుకుతున్నప్పుడు ఎక్సైట్‌మెంట్, యాంగ్జైటీ 2 కూడా లేకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించి సరైన సమాధానం వెతికి పట్టుకోవడంలో ఆ ప్రాసెస్‌లో మీకు ఖచ్చితంగా ఓపిక అనేది పెరుగుతుంది. ఆ తర్వాత అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్. మీకు ఆల్రెడీ స్ట్రెస్ ఏమైనా ఉంటే కనుక ఈ సుడోకు ఆడడం మూలాన ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇవన్నీ కూడా మీకున్నటువంటి లాభాలు. కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్తగా సుడోకు మొదలుపెట్టినప్పుడు ఈజీ నుంచి కాంప్లెక్స్‌కి వెళ్ళండి. అంటే మనకి న్యూస్ పేపర్‌లు ఇచ్చేటప్పుడు సింపుల్ అని, ఈజీ అని ఇస్తారు. అవి తీసుకోండి. అది సింగిల్ స్టార్ ఇస్తే సింగిల్ స్టార్‌వి. అవి తీసుకొని ఆ సింగిల్ స్టార్‌వన్నీ కూడా మీరు ఎప్పుడైతే బాగా సాల్వ్ చేస్తున్నాను అని మీకు కాన్ఫిడెన్స్ వస్తుందో అప్పుడు 2 స్టార్స్‌కి వెళ్ళండి. 2 స్టార్ చేసినప్పుడు 3 స్టార్స్‌కి వెళ్ళండి. అలా చేసినప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. మీ స్ట్రెస్‌కి రిలీఫ్ అనేది వస్తుంది. అలా కాకుండా మొట్టమొదటే నాకు రూల్స్ అని తెలిసిపోయాయి అని చెప్పి హై స్టాండర్డ్‌కి వెళ్లారనుకోండి, అది ఓ పట్టాన సాల్వ్ చేసేసరికి స్ట్రెస్ రిలీఫ్ లేకపోగా కొత్తగా స్ట్రెస్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీకు బెనిఫిట్స్ అన్ని పూర్తిగా రావాలంటే సింపుల్ టు కాంప్లెక్స్, ఈజీ టు డిఫికల్ట్‌కి మీరు ప్రాక్టీస్ చేయండి. చక్కగా రోజుకొక 5 నిమిషాలు, 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఇన్ని బెనిఫిట్స్ కూడా మీకు వచ్చి తీరుతాయి. స్టూడెంట్స్ ఎలా చదువుకోవాలి? చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకున్న ఎగ్జామినేషన్‌లో ఎలా ప్రెజెంట్ చేయాలి? 100కి 100 మార్కులు ఎలా తెచ్చుకోవాలి? అనే అంశం మీద నేను ఒక 7 రోజుల వర్క్‌షాప్ అంటే మీకు ఒక కోర్స్ అనేది నేను కండక్ట్ చేస్తున్నాను. సో, ఈ కోర్స్ అంతా కూడా మీలాంటి స్టూడెంట్స్ కోసం డిజైన్ చేయబడిందే. మీ యొక్క అకాడమిక్ ఇంప్రూవ్‌మెంట్ అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం మీద దృష్టి పెట్టి మీకు కావాల్సినటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఈ 7 రోజుల వర్క్‌షాప్‌లో మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. సో, మీరందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి మీ యొక్క స్కోర్‌ని, మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్‌ని పెంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా రండి. మీ అందరి కోసం కూడా ఒకరోజు వర్క్‌షాప్ నేను ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అన్న ఉత్సాహంగా ఉంటే డెఫినిట్‌గా ఈ కింద కనిపిస్తున్నటువంటి నంబర్‌కి మీరు కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు వాళ్ళు ఈ ఒకరోజు ఫ్రీ వర్క్‌షాప్ గురించి చెప్తారు. అలాగే 7 రోజుల వర్క్‌షాప్ గురించి కూడా చెప్తారు. ఈ వర్క్‌షాప్‌కి మీరు అటెండ్ అయిన తర్వాత మీ యొక్క స్కోర్ అనేది పెరిగి తీరుతుంది. కాన్సంట్రేషన్ పెరుగుతుంది.
మీ ఫోకస్ పెరుగుతుంది, మీ మెమరీ పెరుగుతుంది, అలాగే మీ మార్కులు కూడా పెరుగుతాయి. వి విష్ యూ ఆల్ ద బెస్ట్.